షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా? దేవుడు తన కృప చొప్పున, తన కనికరం చొప్పున మనలందరినీ కాచి కాపాడి మరొక రోజును చూసే కృపనిచ్చినందుకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఇటు రీతిగా మాట్లాడుచున్నాడు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అయితే ఈ మొదటి భాగంలో చూస్తే గనక, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఈ లోకంలో మన జీవన విధానంలో అనేకమైన శోధనలు, శ్రమలు, అవి దేనికంటే మనం శోధింపబడాలి అనేది ఇక్కడ మన దేవుని యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. దానిలో నుంచి మన యొక్క విశ్వాసపు విలువ ఎంతో, విశ్వాసపు పరిమాణం ఎంతో అది తెలుసుకొని వీలు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. మనము దేవుని ఎరిగింది మొదలుకొని, మన ఊహ తెలిసింది మొదలుకొని ఈ యొక్క శోధనలు, వేదనల్లో అనేక సార్లు మనల్ని ఎలా పడేయాలని గర్జించు సింహం వలె సాతాను మన చుట్టూ తిరుగుచూ ఆ యొక్క శోధనలోకి పెడుతున్నట్లుగా మనం గమనించాలి. అవి సాతాను క్రియలని, సాతాను శోధనలను మనం గమనించి మనం నమ్మకంగా ఉన్నట్లయితే, విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేవారముగా మనముంటే గనక దానికి తగిన బహుమతి ఏంటో తెలుసండి. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం దేని ద్వారా పొందుకుంటామని ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏంటండి? వాగ్దానం చేశాడు తండ్రి దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదని. మరి ఆ యొక్క జీవ కిరీటం మనం పొందాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే, శోధన సహించాలి. మనకు వస్తున్న శోధనలు, వేదనలన్నీ కూడా ఇవి సాతాను క్రియలని మనం నమ్మి వాటిలో మనం నమ్మకంగా ఉంటే కనుక, మనం పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నమ్మకమైన దాసులు ఉంటే కనుక ఆ యొక్క జీవ కిరీటమును మనకి ఇస్తానని తండ్రి అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం అంటాడు కదా, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. అంటే ఈ శోధన పరిచర్యలో ఉన్న, దేవుని నమ్ముకున్న, విశ్వాసంలో కొనసాగుతున్న ఈ శోధనలు అనేవి సహజమని, కామన్ అని మనము గమనించాలి. అవి ఎందుకు వస్తున్నాయనే ఉద్దేశం మనం తెలుసుకుంటే కనుక మనం నమ్మకమైన దాసులుగా ఉండగలుగుతాము. ఎందుకు వస్తున్నాయండి? మన యొక్క విశ్వాసపు స్థాయిని పరీక్షించుకుంటకు. అంటే వచ్చిన ప్రతి శోధన నుండి ఇంకా బలపడాలి. ఎన్ని శోధనలు వస్తే అంత బలము, ఎన్ని శోధనలు వస్తే అంత ధన్యతని మనం గమనించి కనుక, మనం గుర్తించుకుంటే కనుక ఈ వాక్యాల ద్వారా ఒక గొప్ప పాఠం ఈరోజు మనం నేర్చుకోగలుగుతాము. మనకంటే ఎన్ని శోధనలు వచ్చినా ఆహ్వానించగలుగుతాం అన్నమాట. మనం భయపడము, కృంగిపోము, వేదనలో పడిపోము, మనం ఆహ్వానించగలుగుతాం. ఎందుకంటే మనం శోధనను జయిస్తే ధన్యత, ఎన్ని శోధనలు జయిస్తే అంత ధన్యత, ఎన్ని శోధనలు మనం నిలదొక్కుంటే అంత గొప్ప బహుమానం, అదే జీవ కిరీటము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం 10వ వచనం అన్నట్టు కదా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కనుకొంటే కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని. ఏంటండి అంత చక్కని మాట చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటే కనుక. వాక్యమును గైకొంటే అర్థం ఏంటండి? దేవుని మాటకు లోబడటమే. వాక్యం అంటే దేవుని మాట, దేవుని మాటకు మనం లోబడటమే, దేవుని మాటను అంగీకరించడమే. ఆయన వాక్యమునకు, ఆయన మాటకు లోబడటం వల్ల మనకు వచ్చిన ధన్యత ఏంటో తెలుసండి, ఈ లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. కాబట్టి ఆయన మాట వింటే చాలు, ఆయనే మనల్ని కాపాడతాడు. ఈ వాక్యం ఉద్దేశం అదే. కాబట్టి నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదని చెప్పిన ఆ యొక్క మాటను మనం గుర్తించుకొని అనేకమైన శోధనలు, వేదనలు, అనేకమైన కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా సరే
అవన్నిటి కూడా సహిస్తూ కనుక మనము వాటిని సహిస్తే కనుక మన శోధనలు నిలిస్తే కనుక మనము ధన్యులము, ఆ యొక్క జీవ కిరీటానికి అర్హులము. ఆయన మాట వింటే కనుక శోధన కాలంలో మరి మనల్ని కాపాడుతున్న తండ్రి దేవుడు సెలవిచ్చాడు కాబట్టి అట్టి రీతిగా సాగి ఆయన మాటకు ఆయన లోబడదాం, ఆయన మాటలు విందాం, ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరిచిన గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఒక ధన్యకరమైన మాట నాన్న, మీరిచ్చే జీవ కిరీటానికి మాకు అర్హత ఏంటో ఈరోజు వాక్యం ద్వారా నేర్పించారు. శోధనను సహిస్తేనే ప్రభువా యొక్క జీవ కిరీటానికి మేము అర్హులమని, నీ వాక్యంను గైకుంటేనే రాబో శోధన కాలంలో మీరు మమ్మల్ని కాపాడతారని ఈరోజు వాక్యం ద్వారా నేర్పించారు. ఈ వాక్యం బిడ్డల జీవితాల్లో మేలుకరమైన స్థాయిని దయచేయండి, కొరత నుండి విడుదల కలిగిన సమృద్ధిని దయచేయండి, మంచి ఆరోగ్యంలో దయచేయండి, రక్షణను నడిపించండి, స్వస్థత దయచేయండి ప్రభావ, నమ్మకమైన దోషల మీద పెరిగే కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.